వెల్కమ్ టు పూరాలుకల్. వివాదాస్పద యూట్యూబర్ రావణ్ అరెస్టుతో సహచర యూట్యూబర్ గమన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేసు తన మెడకు చుట్టుకోకుండా ఉండేందుకు గమన చకచకా వివాదాస్పద వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించింది. అయితే పోలీసులు అంతకన్నా వేగంగా అడుగులు వేస్తున్నారు. డిలీట్ చేసినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ వీడియోల డేటా కోసం యూట్యూబ్ కు లేఖ రాయడానికి కూడా సిద్ధమయ్యారు. అసలు ఈ గమన వెనుక ఉన్న ఆ వైసీపీ నేత ఎవరు? ఆమె భర్త ఆత్మహత్య వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులకు మద్దతుగా వీడియోలు రూపొందించిన కేసులో గన్నవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో గమన అప్రమత్తమైంది. అడ్మిన్ రైట్స్ తన వద్దే ఉండడంతో గతంలో అప్లోడ్ చేసిన పలు వివాదాస్పద వీడియోలను యూట్యూబ్ నుంచి డిలీట్ చేసింది. కానీ పోలీసులు మాత్రం సాంకేతిక పరిజ్ఞానంతో ఆమెను వెంబడిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ లోని పలు ప్రాంతాల్లో గమన నడిపిన 3 ఛానళ్ల కార్యాలయాలపై దాడి చేసిన పోలీసులు హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. డిలీట్ చేసినా సరే ఆ డిజిటల్ డేటాను రికవరీ చేయడం ఖాయమని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విచారణలో గమన వింత వాదనలు వినిపిస్తోంది. తనకు రావణ్ చేసిన వీడియోలతో ఎలాంటి సంబంధం లేదని, తను కేవలం ఇన్స్టా రీల్స్ మాత్రమే చేసుకుంటానని బుకాయిస్తోంది. అయితే పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు కూడా బయటపడుతున్నాయి. వైసీపీ నేత ఇంద్రసేన చౌదరి గమనకు ఎలాంటి అద్దె లేకుండా ఉచితంగా తన ఫ్లాట్ ను ఇవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం కూడా అందించినట్టు తేలింది. వీరిద్దరి బ్యాంక్ లావాదేవీలపై పోలీసులు ఇప్పుడు ప్రత్యేక నిఘా పెట్టారు. అంతేకాకుండా కొందరు వైసీపీ నేతలు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వీరితో టచ్ లో ఉన్నట్టు కాల్ డేటా ఆధారంగా అనుమానిస్తున్నారు. ఇంద్రసేన చౌదరికి మోసాలు కొత్తేమీ కాదని తెలుస్తోంది. గతంలో గమన అత్త లక్ష్మీదేవిని మోసం చేసిన కేసులో ఇతనిపై 2021లో నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. కోవిడ్ తో చనిపోయిన లక్ష్మీదేవి భర్త చంద్రమౌళితో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమె ఇంటి పత్రాలు తీసుకుని బ్యాంకులో తాకట్టు పెట్టి మరీ ఏకంగా 1,61,00,000 రుణం తీసుకుని ఇంద్రసేన ముంచేసినట్టు చార్జ్ షీట్ లో కూడా పేర్కొంది. ఆ తర్వాత పరిణామాల్లో ఈ కేసు హైకోర్టులో క్వాష్ అయింది. ఇవన్నీ ఒకెత్తైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాత వీడియో ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 2023 జూన్ లో బెంగళూరులోని తమ నివాసంలో గమన భర్త రామ్ చాకుతో చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన వీడియో అదే. ఆ సమయంలో ఇంద్రసేన చౌదరి, గమన కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. ఇంద్రసేన, గమనల మానసిక, ఆర్థిక వేధింపుల వల్లే రామ్ కుంగిపోయి ఆత్మహత్యకు యత్నించాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా ముసుగులో సాగిన వివాదాస్పద వ్యవహారాలు, ల్యాండ్ మార్క్ మోసాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పోలీసులు దర్యాప్తు ముమ్మరం సాగుతుంది. మరి ఈ కేసులో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయనో ఆసక్తి నెలకొంది.